అత్తయ్య మన ఉసిరికాయ పచ్చడి కొంచెం ఎక్కువగా చేద్దాం. అదే మిగతా ఊరగాయల కంటే ఉసిరికాయ కొంచెం ఎక్కువగా అమ్ముడుపోతుంది కదా. ఉండండి, ఎన్ని కాయలున్నాయో చూస్తాను. ఉమా, ఉసిరికాయలు ఇదిగో సకు. వీటిని శుభ్రం చేసేటప్పుడు నువ్వు శ్రద్ధగా చూసి నేర్చుకోవాలి. ఏం అక్కర్లేదు, నాకు తెలుసు నాన్న. అర్రే, నీకు తెలియదంటలేదు. కాయల్ని శుభ్రం చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇలాంటి పనులు హడావుడిగా చేస్తే కుదరదు. సరే, ఇక నేను బయలుదేరుతాను. ఇవాటి నుంచి నేను ఇంకొంచెం ఎక్కువసేపు పనిచేయదలుచుకున్నాను. అంటే బయట పనిచేస్తాను. ఏమండి, బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేస్తాను. ఇప్పుడు వేరే దారి లేదు ఉమా. అంటే ఏదైనా పనే కదా. ఇందాక గుళ్ళో జీవా నేను కలిశాను. ఆయన మాటల్లో వాళ్ళ ఇంట్లో ఏదో పని ఉందని చెప్పారు. బయలుదేరుతాను. బయట పని అంటే ఏం పని? వాడు నాకు ఏ పని అప్పగిస్తే ఆ పని చేస్తాను. అంటే ఎండుకట్టెలు కొట్టే పని, ఇంకా గడ్డి కోసే పని, పొలం నుంచి ధాన్యం మోసుకురావడం. మనం ఎప్పుడు ఇలాంటి పనులన్నిటినీ మన కోసం చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇంకొకరి కోసం చెయ్యాలి. ఇందులో తప్పేం లేదు సకో. అది నిజమే, కానీ మన ఇంట్లో పనులు చేసుకోవడానికి, ఇంకెవరింటికో వెళ్ళి పాలేర్లా కూలి పని చేయడానికి తేడా ఉందిరా. నువ్వెందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు? నువ్వు వెళ్ళి ఎవరింట్లో నువ్వు పని చేస్తే మేము తట్టుకోలేవురా శివప్ప. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? సకో, నేను పనికి వెళ్తానంటే మీ అమ్మ ఒప్పుకోవడం లేదు. పెళ్ళైనప్పటి నుంచి ఈ కుటుంబం కోసం ఎంతో చాకరీ చేస్తోంది. మీ అమ్మ ఖాళీగా కూర్చోడం నువ్వు ఎప్పుడైనా చూసావా సకు? కదా, తను మన అందరి కోసం కష్టపడుతోంది. మన అవసరాలు తీర్చడం కోసం పచ్చళ్ళు, అప్పడాలు, వడియాలు ఇలా ఎన్నో ఇంట్లో తయారు చేసి వాటిని అమ్ముతోంది. జీవితంలో మొదటిసారి ఇవాళ బయట పనికి వెళ్తూ ఉంటే కన్నీళ్లు పెట్టుకుంటోంది. చూడుమా, ఇచ్చిన గడువులోగా అప్పు తీర్చాలే కదా. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి పని చేయక తప్పదమ్మా. భవతి భిక్షాందేహి. తల్లి భిక్షాందేహి. ఏంటిదే గుమ్మం వరకు వచ్చేసావు? ఆ అడుక్కునేదేదో వాకిట్లో నిలబడి అడుక్కుని చావచ్చు కదా. నేనే అక్కడికొచ్చే నీ మొహాన్నింత ముష్టేసేదాన్ని. పో బయటికి, పో బయటికి. ఒకసారి చెప్తే నీకు అర్థం కదా. పో బయటికి, వెళ్ళు.
వెళ్ళు. పిన్నమ్మ 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 పిన్నమ్మ, మీరు నన్ను గుర్తుపట్టారా? ఆ, 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 అయ్యగారు, ఏంటి మీరు ఇలా తిన్నగా ఇంటికొచ్చేసారు? మా ఆయన ఇప్పుడు ఇంట్లో ఉన్నారండి. ఇక మా మామయ్య గారికేమో పాము చెవులు అన్నీ వినపడతాయి. అయ్యగారు, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? నేనే వచ్చేదాన్ని కదా. మీకెందుకు శ్రమ అని నేనే వచ్చాను. అయ్యో, మా ఆయన కనుక ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ చూసారంటే వారు మిమ్మల్ని తిడతారా అయ్యగారిని కూర్చోమనలేదని? మరేం పర్వాలేదు, మీరు కంగారు పడకండి. పిన్నమ్మా, మీ ఆయన అరవళ్లే, ఈ ఉయ్యాల్లో కూర్చుంటాను. అయ్యగారు, మీ కాళ్ళకు మొక్కుతాను. మీరు వచ్చిన పనేంటో చెప్పి వెళ్ళిపోండి. ఇది చాలా తప్పు. ఇదేనా మీ ఆచారం? నేను మీ ఇంటికొచ్చిన అతిథిని, దేవుడితో సమానం. మీరేమో వెళ్ళిపోమంటున్నారు. అయ్యగారు, అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటాను. అయ్యో, సరే చెప్పండి, శివప్ప అప్పు తీర్చడం ఎంతవరకు వచ్చింది? శివప్ప బాకీ సంగతి ఎంతవరకు వచ్చింది? అయ్యో, మెల్లగా మాట్లాడండి, మెల్లగా. ఎందుకు? అయ్యో అయ్యో, నా మాట వినండి. మా ఆయన, మా మామగారు ఇంట్లో ఉన్నారు. ఆయనకి మీ మాటలు గనక వినపడితే నా కొంప కొల్లేరవుతుంది. వెళ్ళిపోండి. శివప్ప అప్పు తీర్చడం గురించి అడుగుతున్నాను. శివప్ప పాండురంగడు గుళ్ళ పూజారి కదా. అంటే వాళ్ళు విస్తరాకులు కూడా అమ్ముతూ ఉంటారు కదా. మీరు శివప్ప అప్పును అనకుండా విస్తరాకులు దేవైంది అని అడగండి. అప్పుడు నేను విస్తరాకు అనాలా? సరే, శివప్ప విస్తరాకుల సంగతి ఏమైంది? ఇస్తాడా లేక కాళ్ల మీద పడతాడా? పిన్నమ్మా, నాకిప్పుడు తెలియాలి. వాళ్ళెక్కడ అప్పు తీరుస్తారండి? అదే విస్తరాకులే మీకిస్తారు. విస్తరాకులు ఇవ్వకూడదు. నాకు విస్తరాకులు వద్దు పిన్నమ్మా, నాకు సకు కావాలి. సత్యభామా, ఎవరితో మాట్లాడుతున్నావు? వస్తున్నారు, ఆయన బయటకు వస్తున్నారు. రానివ్వండి. నాకు తోళి కొట్టిన భర్త వస్తున్నారు. ఓ, 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 సరే, నేను వెళతానులే.